మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ఆంధ్రప్రదేశ్ దృష్టి పెట్టాలి. ఇది నేను అనేక సార్లు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. సరే, నిజం నిలకడ మీద తెలుస్తుంది కాదు, ఇక్కడ నిజాల కంటే కూడా అబద్ధాల ప్రచారాల మీద బ్రతికేస్తున్నటువంటి రోజులలో వాస్తవానికి దూరంగా ప్రయాణిస్తే ప్రమాదం. సర్వీస్ సెక్టార్, ఎడ్యుకేషన్ గుడ్, మనకి మంచి స్పాట్, చక్కగా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అమరావతి ప్రాంతంలో డెవలప్ చేసుకోవచ్చు. అట్లాగే వైద్యం చక్కగా డెవలప్ చేసుకోవచ్చు. బెజవాడ, గుంటూరు ఈ ప్రాంతాలన్నిటి సెంటర్లుగా చేసుకోవచ్చు. సెంటర్ కాబట్టి అటు 3 ప్రాంతాల నుంచి కూడా ఉపయోగం ఉంటుంది. ఇది రెండవది. ఇలాంటి సర్వీస్ సెక్టార్కి పర్లేదు, కానీ ఐటీ లాంటి సెక్టార్, ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి సెక్టార్, ఇట్లాంటివన్నిటిని విశాఖపట్నానికి ఎంపిక చేసుకోవడమే కరెక్ట్. విశాఖపట్నం ప్రాంతంలో సముద్ర తీరంలో తుఫాన్లు పుడతాయి, కానీ అది ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి వెళ్తుంది లేదా కోస్తా జిల్లాలకు వస్తుంది. కానీ వాతావరణపరమైనటువంటిది మనకి ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు ఎందుకు ఎంచుకున్నారు ఎక్కువగా కంపెనీలన్నీ? అక్కడ ఒక కంఫర్టబుల్ ఉంటుంది, వర్షాలు తుఫాన్లు తక్కువ ఉంటాయి అక్కడ. తమిళనాడు ఎందుకు ఎంచుకోవట్లేదు? సాఫ్ట్వేర్ వాళ్ళు తక్కువ ప్రయారిటీ ఇస్తారు, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకు? ఎప్పుడు వర్షాలు, ఎప్పుడు తుఫాన్లే. మనకి అదే సమస్య ఉంది. పద్దాక ఏదో ఒక చోటన అల్పపీడనం రాష్ట్రంలో, కాసేపు గోదావరి జిల్లాలు, కాసేపు చిత్తూరు, నెల్లూరు అటు ఏరియాలు, కాసేపు కృష్ణా, గుంటూరు జిల్లాలు, లేదా అటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, మధ్యలో విశాఖ కొంత బెటరు, ప్రకాశం కొంత బెటరు. ఇది మారుతున్నటువంటి కాలంతో పాటు మనం ఆలోచించాల్సినటువంటి. ఇప్పుడు రాష్ట్రంలో 44% భూభాగంలో ఏదో ఒక విపత్తుకు అవకాశం ఉంది. ఇది సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ సహకారంతో తాజాగా చేపట్టినటువంటి అధ్యయనాలు తెలుస్తుంది. వాయుగుండాలు, తుఫాన్లు, వరదలు, పిడుగుపాట్లు, వడగాళ్ళు, కొండచర్యలు విరిగిపడడం లాంటి సంఘటనలు ఇవి. వీటికి భూతాపం పెరగడం కారణాలు, లేకపోతే కరువు, వరద ముప్పు, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. కానీ సమస్యకు పరిష్కారం కావాలి అంటే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం, ఏ ప్రాంతంలో ఇట్లాంటి వాటిని తట్టుకు నిలబడగలగాలి, అది విజన్ ముఖ్యం. ఆ విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాల్సింది మనం.